నమస్కారం. సిటీ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రామచంద్. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో 10వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక మెంటర్లుగా నియమించిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మొదట 10వ తరగతి విద్యార్థులు 100% హాజరయ్యేలా చూడాలని, డ్రాపౌట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఆదోని డివిజన్లో డ్రాపౌట్ల శాతం ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లిన విద్యార్థులను వెనక్కు రప్పించి హాస్టల్లో చేర్పించి స్కూల్కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏ, బి గ్రేడ్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్గా, సిడి గ్రేడ్ విద్యార్థులను రైజింగ్ స్టార్స్గా పేర్కొనడం జరుగుతోందని, సిడి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారు మంచి మార్కులు సాధించే విధంగా మోటివేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టీచర్స్ ఎలా చెబుతున్నారు, పిల్లలకు పాఠాలు అర్థమవుతున్నాయా, సబ్జెక్టు వారీగా పిల్లల సామర్థ్యాలు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు. మార్కులు రాని సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థుల సందేహాలు తీర్చే విధంగా ప్రత్యేకంగా తరగతులను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వెనకబడిన విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చి పదే పదే వారితో రాయించాలని అన్నారు. ప్రతిరోజు 20 మార్కులకు స్లిప్ టెస్ట్లను నిర్వహించడం జరుగుతోందని, ఇందులో యావరేజ్ పర్సంటేజ్ 15% మించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 14 మండలాలు యావరేజ్ పర్సంటేజ్లో వెనుకబడి ఉన్నాయని, ఈ మండలాలపై దృష్టి పెట్టాలని డీఈఓ, సమగ్ర శిక్ష, ఏపీసీలను ఆదేశించారు. ఆర్డీఓలు కూడా తమ డివిజన్లో వెనకబడిన పాఠశాలల్లో పురోగతి సాధించేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హిందీ సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఉన్నందున ఆన్లైన్ తరగతులను నిర్వహించి హిందీ సబ్జెక్టును బోధిస్తామని అన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగేలా మెంటార్లు కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ, జిల్లాలో అక్షరాస్యత శాతం 57% మాత్రమే ఉన్నందున కొన్ని ప్రాంతాలలో తల్లిదండ్రులకు పిల్లల చదువు పట్ల అంతగా అవగాహన ఉండకపోవచ్చన్నారు. అందువల్ల ప్రభుత్వం తరపున అధికారులు బాధ్యత తీసుకుని విద్యార్థుల్లో విద్య పట్ల చైతన్యం కలిగించే 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. బాలలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ వేడుకల కార్యక్రమంలో కలెక్టరేట్ నుంచి ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ 2025 వేడుకల కార్యక్రమంలో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాలల ధైర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకుంటూ వీర్ బాల్ దివస్ 2025ను నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా వీర్ బాల్ పురస్కారాలు అందుకున్న వారిలో కర్నూలు జిల్లా మద్దికెర మండలానికి చెందిన పారా అథ్లెట్ హెచ్యు శివానీ ఉండటం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ ప్రశంసించారు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 5 ఏళ్ల ఫతే సింగ్ల అమర త్యాగాన్ని స్మరించుకుంటూ 2022 నుండి భారత ప్రభుత్వం వీర్ బాల్ దివస్ను ప్రతి ఏడాది డిసెంబర్ 26న నిర్వహిస్తోందని తెలిపారు. బాలలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగలరని, ప్రత్యేకించి జిల్లాలో బాలల కోసం పనిచేసే సంస్థలు, ఎన్జీఓలు, అన్ని శాఖల జిల్లా అధికారులు చొరవ తీసుకుని బాలల అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి విజయ, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమణారెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి జుబేదా బేగం, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్, బాలల అబ్జర్వేషన్ హోమ్స్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పిఎంపీల సమస్యల పరిష్కారానికి అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఆర్ జేఏసీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఏపీఆర్జేఏసీ గౌరవ అధ్యక్షుడు టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఆర్జేఏసీ 2026 నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీఆర్జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, రాష్ట్ర పొలిటికల్ అడ్వైజర్ ప్రసాదరావు, లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కన్వీనర్లు నాగేశ్వరరావు, గణపతిరావు, కుమార్, ప్రసాద్, రాజా సిద్ధార్థ, బాబురావు, ఎంఎన్ రాజు, గ్రామీణ వైద్య సంఘాల ప్రతినిధులు బల్లా శ్రీను, రాయల్, వినోద్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల గుర్తింపు, వృత్తి భద్రత తదితర అంశాలపై త్వరలోనే ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఆర్ఎంపీ, పీఎంపీల కోరికలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది హైదరాబాద్ లో జరగనున్న స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు నగరానికి చెందిన 24 మంది క్రీడాకారులు ఎంపిక కావటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది జనవరి 5, 6, 7వ తేదీలలో హైదరాబాద్ నగరంలో జరగనున్న స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నగరంలోని ప్రభుత్వ బాలికల ఉర్దూ పాఠశాలకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. కార్యక్రమంలో స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 5, 6, 7వ తేదీలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు కర్నూలు నగరం నుంచి 24 మంది క్రీడాకారులు ఎంపిక అయ్యారని తెలిపారు. వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందించిన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోనని కర్నూలు నగర ప్రభుత్వ ఖాజీగా నియమితులైన ముఫ్తీ ఉమర్ ఫరూక్ అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు నగర ప్రభుత్వ ఖాజీగా నియమితులైన ఖాజీ ముఫ్తీ ఉమర్ ఫారూక్ తనకు ఈ పదవి రావటానికి సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు మన్సూర్ అలీ ఖాన్తో పాటు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు నగర ప్రభుత్వ ఖాజీ ముఫ్తీ ఉమర్ ఫారూక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆశీస్సులతో కర్నూలు నగర ప్రభుత్వ ఖాజీగా నియమితులయ్యామని చెప్పారు. తనకు ఈ పదవి రావటానికి సంపూర్ణ సహకారం అందించిన టీజీ భరత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఖాజీగా తన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని తెలిపారు. मैं पूरे शहर करनूल के लिए खाजी बनाया गया है। मुझे पूरे शहर करनूल के लिए खाजी बनाया गया है। माइनॉरिटीज़ की तरफ से, आंध्र प्रदेश की माइनॉरिटीज़ की तरफ से जो भी इशू आए उसके लिए मैं गवर्नमेंट खाजी बनाया गया हूँ। इसी तरह हमारे इस्लाम के ताल्लुक़ से निकाह हो, चाहे खुला हो या रिलीजियन सर्टिफिकेट हो, मैरिज सर्टिफिकेट हो, जिस तरह के भी हमारे इस्लाम के जिस तरह के भी इश्यूज़ आए उसको पूरा करने के लिए मुझे हमारे भरत सर, टीजी भरत सर मुझे खाजी के वास्ते रिकमेंड करे हैं। मैं हमारे टीजी भरत सर का तहे दिल से शुक्रिया अदा करता हूँ। इसी तरह हमारे मंसूर सर का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఆయన కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారిని ఆకట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను నగరానికి చెందిన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా
కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సోమిశెట్టి శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన సోమిశెట్టి శ్రీకాంత్ తన ఈ పదవి రావటానికి సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయం వరకు భారీగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ గజమాలతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పార్టీ కోసం పనిచేసిన వారికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంతో గుర్తింపు ఇస్తున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే తనను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారని, ఇందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు పొందిన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు పార్టీలో వివిధ పదవులు పొందిన వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు దక్కించుకున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలోని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చిన వారితో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజు యాదవ్తో పాటు పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానం చేశారు. పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుర్తించి పదవులు ఇవ్వటం సంతోషంగా ఉందని చెప్పారు. తమను నమ్ముకున్న వారికి టీజీ కుటుంబం ఎప్పుడూ న్యాయం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమపై నమ్మకం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు నన్ను పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి మరియు మన ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భరతన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు నేను నా వంతు కృషిగా సాయశక్తులు కృషి చేసి మన పార్టీ బలోపేతానికి బాగా ట్రై చేస్తాను. అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తాను. నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరోసారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒక ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళను. మహిళా సాధికారకత అనేది మన టీడీపీ పార్టీలోనే సాధ్యమవుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. మన భరత్ సార్ కర్నూలు నగరంలో అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడానికి నేనే ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు నేను నిలబెట్టుకుని బాగా కృషి చేస్తాను. రాబోయే ఎన్నికలలో కూడా నా వంతు కృషిగా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ పార్టీ అభివృద్ధికి అందరినీ కలుపుకొని కృషి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కలిసి కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఆయన కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన గుడిసె కృష్ణమ్మతో పాటు నాగరాజు యాదవ్ను అభినందించారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ మాట్లాడుతూ తమకు ఈ పదవి రావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు. అనంతరం అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు,
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 27 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. నగరంలోని తన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన 27 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. ఎల్ఆర్టీ భీమసేనకు 72,254 రూపాయల చెక్కును, జక్కుల పుష్పవతికి 1,15,630 రూపాయల చెక్కు, షేక్ ఫజలుల్ రహిమాన్కు 1,29,231 రూపాయల చెక్కును, సయ్యదా మొహమ్మదున్నీసాకు 81,030 రూపాయలు, దాసరి సులోచనకు 20,000 రూపాయలను, షేక్ అబ్దుల్ హఫీజ్కు 77,063 రూపాయల చెక్కును, ప్రతాప్కు 25,000 రూపాయల చెక్కును, గూడూరు ఆనంద్కు 1,23,078 రూపాయల చెక్కును, షేక్ అబ్దుల్ ఫరీద్కు 32,167 రూపాయల చెక్కును, షేక్ సమీరున్ సుల్తానాకు 86,390 రూపాయల చెక్కును, రాచపూడి మనోహర్ కుమార్కు 50,700 రూపాయల చెక్కును, జయచంద్రరాజుకు 63,357 రూపాయల చెక్కును, షేక్ మహమ్మద్కు 30,123 రూపాయల చెక్కును, రాచకొండ పద్మావతికి 68,000 రూపాయల చెక్కును, ఏ పద్మమ్మకు 1,21,179 రూపాయల చెక్కును, షేక్ ఫాతిమాకు 30,000 రూపాయల చెక్కును, ఎం రవీంద్రరావుకు 30,786 రూపాయల చెక్కును, షేక్ ఖాజా బాషాకు 24,776 రూపాయల చెక్కును, జయలక్ష్మికి 45,097 రూపాయల చెక్కును, గోపాల వెంకట రమణమ్మకు 51,947 రూపాయల చెక్కును, వజ్రమ్మకు 20,000 రూపాయల చెక్కును, కాప హరినాథ్ రెడ్డికి 83,916 రూపాయల చెక్కును, బాబులాల్కు 74,457 రూపాయల చెక్కును, నాగభూషణంకు 1,53,852 రూపాయల చెక్కును, సమీర్ లక్ష్మీ కళావతికి 47,918 రూపాయల చెక్కును, భారతికి 69,152 రూపాయల చెక్కును, సల్మాన్కు 1,52,619 రూపాయల విలువ చేసే చెక్కులు మంత్రి టీజీ భరత్ ఇచ్చారు. కర్నూలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 133 మందికి 1,26,31,142 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కమిషన్లు కానీ ఏమైనా తీసుకున్నారా? ఎవరు మా ఆఫీసే కాదు, బయట కానీ ఎవరైనా చెప్పిన వాళ్ళు అది సరేలే మీకు పంపించినాము, మీకు కమిషన్ ఇస్తాము అని అడిగారా ఎవరన్నా అని అడుగుతున్నారు. ఏం లేదా ఉంటే చెప్పండి. మా వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఎవరు టచ్ చేయలేదు కదా, చేసిన వాళ్ళే కానీ అలా అడిగిన వాళ్ళు ఎవరు లేరు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. నా పేరు భారతి, మాది ఎన్ఆర్పేట. నాకు ఎన్ఎంకి ఆపరేషన్ అయ్యింది. మాకు అమౌంట్ వచ్చేసి 2 లక్షలు ఖర్చు అయితే సీఎం ఫండ్ కింద నాకు 69,000 రూపాయలు 70,000 వచ్చినాయి. భరత్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు జయ పుష్పావతి. నాకు వల్ల 3 లక్షలు ఖర్చు అయింటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1,15,000 వచ్చాయి. భరత్ సార్కి నా ధన్యవాదాలు. కర్నూలు మెడికల్ కళాశాలలో పూర్వపు విద్యార్థుల కృషితో 50 లక్షల రూపాయల వ్యయంతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ సమావేశ మందిరంలో మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ విదేశాల్లో నివసిస్తున్న కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన పూర్వపు విద్యార్థులు కాలేజీ రుణం తీర్చుకునే ఉద్దేశంతో 50 కోట్ల రూపాయలతో ప్రస్తుత విద్యార్థులు మరియు సిబ్బందికి ఉపయోగపడే నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని, అందుకు గాను అందరికీ ఆమోదయోగ్యమైన
66.66 సెంట్ల స్థలంలో నాలెడ్జ్ సెంటర్, ఇందులో అడ్వాన్స్డ్ లైబ్రరీ, రీసెర్చ్ సెంటర్, జిమ్, పెవిలియన్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, మీటింగ్ హాల్ మొదలగు సదుపాయాలు సంవత్సరం లోపల ఏర్పాటు చేయటం జరుగుతుందని, భవనం పూర్తి అయిన తర్వాత దీన్నే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్కు అందజేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ విషయంపై మెడికల్ కాలేజీ సిబ్బంది అందరినీ అభిప్రాయం మరియు ఆమోదం తెలపవలసిందిగా కోరారు. నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి మెడికల్ కాలేజీ సిబ్బంది అందరూ ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపిన సిబ్బంది అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత మంత్రి సమస్యలు ప్రస్తావించవలసిందిగా కోరారు. ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కంటి ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, భవనం పాతపడిపోయి పెచ్చులు ఊడుతోందని తెలియజేయగా, సర్వజన ఆసుపత్రికి పనులు చేస్తున్న రాజశేఖర్ కాంట్రాక్టర్ ఈ పనులు కూడా చేస్తారని మంత్రి తెలిపారు. ఆప్టికల్ సోనోగ్రఫీ అన్న పరికరం అవసరం ఉందని తెలుపగా వెంటనే ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నిధుల కొరత వల్ల ఐపీఎం బిల్డింగ్ అసంపూర్తిగా ఆగిపోయి ఉన్నదని, నిధులు కేటాయించిన ఎడల త్వరగా పూర్తవుతుందని తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారి ద్వారా 14.16 కోట్ల రూపాయలతో 150 బెడ్ల రోగుల సహాయకులకు రాత్రి బస నిమిత్తం నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారి ద్వారా భవన నిర్మాణంకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నదని మంత్రికి వివరించారు. మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్ మాట్లాడుతూ, మెడికల్ కాలేజ్ మెన్స్ హాస్టల్కు 150 మందికి సరిపోయే గదులు అవసరమని, మార్చురీ దగ్గర ఒక షెడ్ అవసరం ఉందని మరియు ఫ్రీజర్ బాక్సులు అవసరం ఉన్నాయని మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశానికి సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, విదేశీ వైద్య విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50 crores 50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ఐడియాతో వచ్చారు. దానికి మన మినిస్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్లేస్ కూడా దాదాపు 60 సెంట్లో 60.66 సెంట్స్ అలాట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అది ముఖ్య ఉద్దేశము. ప్లస్ మన హాస్పిటల్లో జరిగే వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఎక్విప్మెంట్ పరంగా కానీ సారు క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో హ్యాపీ. గుడ్ న్యూస్ ఇస్ మన ఎక్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ హు హావ్ సెటిల్డ్ ఇన్ యుఎస్లో పెద్ద పెద్ద డాక్టర్లు అయినారు అక్కడ. వాళ్ళు ఏదో ఒకటి ఆ కాలేజ్లో, ఇక్కడ చదివిన కాలేజ్లో చెయ్యాలా, సపోర్ట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో దాదాపు ఒక 3 months నుంచి డిస్కషన్ అవుతా ఉంది. ఈరోజు కొలికి రావడం జరిగింది. 50 crores తో దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ నాలెడ్జ్ సెంటర్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంటర్నల్ ఆ బిల్డింగ్ లో. కొన్ని అబ్జెక్షన్స్ ఉండింది, అవి స్టార్టింగ్ లో ఆ డిలే కారాదని ఈరోజు ఆ మీటింగ్ పెట్టి క్లారిఫై చేసుకొని, వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉన్నా అన్ని క్లారిఫై చేసుకొని సెటిల్ చేయడం జరిగింది. సో త్వరలో అట్లీస్ట్ ఒక 1.5 yearలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రపోజల్. ఎందుకంటే అంతకుముందు గ్రౌండ్లో వాళ్ళకి గ్రౌండ్ ఏదైనా పోతుందని ఉద్దేశంతో కొంత అబ్జెక్షన్స్ ఉండింది ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో కానీ ప్రొఫెసర్స్తో. ఇప్పుడు అక్కడ కాకుండా ఇంకో ప్లేస్లో ఐడెంటిఫై చేయడం లేదు. దాదాపు 60 cents ఉంది. సో ఇట్ ఈ వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ రాబోతా ఉంది మెడికల్ కాలేజ్. మీరు అందరు తెలిసి కర్నూలు మెడికల్ కాలేజ్ ఈజ్ నోన్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. అండ్ ఇక్కడ నుంచి డాక్టర్స్ అయిన వాళ్ళు కూడా ద టాప్ మోస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇండియా ఆల్సో. సో ఇట్లాంటి ప్రెమిసెస్లో ఎక్స్ స్టూడెంట్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అలా అనుకొని ఇక్కడ చెయ్యాలా, ఏదో ఒకటి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెబుతున్నా. అలాగే మెడికల్ కాలేజ్లో ఇష్యూస్ ఏమున్నాయి, డెవలప్మెంట్ సొసైటీ ఉంది, మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, దాని భాగంలో కొన్ని డిస్కషన్స్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్రిటికల్ ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్ చేయడం జరిగింది. అది పర్స్యూ చేసి తొందరగా ఇక్కడ వచ్చేలాగా చూస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 50 crores బిల్డింగ్ కన్ఫర్మ్ కావడం జరిగింది. అండ్ వీ వాంట్ టు కంప్లీట్ దిస్ విత్ ఇన్ 1.5 year.
with the support of the students, with the support of professors and the కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ అనుకోండి, సూపరింటెండెంట్ గారు అనుకోండి, పొలిటికల్గా మా సైడ్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి కంప్లీట్ చేసే దాంట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.